బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు, నన్ను కాపాడు, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా అని కేకలేస్తున్నాడు. నువ్వు చేయాల్సింది వెళ్ళి ఆ ఆపదలో పడిపోయిన తర్వాత నన్ను బ్రతికించయ్యనేది కాదు నీకు ముఖ్యం. నువ్వు ఆపదలో పడకుండా ఉండడానికి దేవుడు అంటాడు, బుద్ధిమంతుడు ఉండు. నువ్వు ఏమై ఉన్నది? బుద్ధిమంతుడు ఉండు. బుద్ధిమంతురాలుగా ఉండి నేను ఈ పని చేస్తే నాకు ఆపద వస్తుందేమో, నేను ఈ పని చేస్తే నా కుటుంబం దెబ్బతింటదేమో, నేను ఈ పని చేస్తే నా జీవితం దెబ్బతింటదేమో, నేను ఈ పని చేస్తే మా బిడ్డలు దెబ్బతింటదేమో, నేను ఈ పని చేస్తే నా ఊరు దెబ్బతింటదేమో, నేను ఈ పని చేస్తే నా దేశం దెబ్బతింటదేమో అని నువ్వు బుద్ధిమంతుడు అయితే ఆ సమస్య నీకు వెళ్ళకుండా ఆపద నుంచి నువ్వు బయట వస్తావు. బుద్ధిమంతుడు అయితే కీడు వస్తుంది తెలిసి ఏం చేస్తాడ? దాగుతాడు. ఆపద చూసి ఏం చేస్తాడ? దాగుకుంటాడు, దూరం అవుతాడు, ఆపదలోకి వెళ్తాడు. ఎందుకంటే మన పరిస్థితులను బట్టి మన బుద్ధిమంతులు కనుక ఆ పని చేస్తే మనకు అపాయం ఉందని తెలుసుకుంటాం. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, నేను బుద్ధిమంతుడిగా ఉండి జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకోండి. బుద్ధిమంతుడిగా ఉండి కాపాడుకున్న తర్వాత దేవా ప్రభువానికి ఆగ్రహించిందంటే కూడా బుద్ధిమంతుడిగా ఉండి జీవితాన్ని కాపాడుకోండి. అపాయాన్ని చూసి దాగండి. దానివల్ల అపాయం ఉందంటే దాని జోలికి వెళ్ళకండి, అపాయం ఉన్న చోటుకి వెళ్ళకండి, అపాయం ఉన్న చోటి పరిస్థితుల్లోనికి వెళ్ళొద్దని దేవుని వాక్యము సొలొమోను రాస్తున్నాడు. ఆ బుద్ధి కలిగిన వారు ఏం చేస్తాడు? అపాయం జోలికి వెళ్ళక అపాయం వస్తుందని తెలిసి దాక్కుంటాడు. ఈరోజు మనం బుద్ధిమంతులు అయితే అపాయం జోలికి వెళ్ళకుండా దూరంగా ఉందాం, దాక్కుదాం.